ప్రతి ఒక్క హిందువుకి నేను మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 75 సంవత్సరాలు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న సంవత్సరం ఇది. కానీ రేపు మనం స్వాతంత్రం వేడుకల్లో పాలు పంచుకునే ముందు ఇవాళటి 75 సంవత్సరాల క్రితం ఆగస్టు 14 నాడు జరిగిన మారణకాండ 3 లక్షల మంది హిందువుల సోదర సోదరీమణుల కిరాతకంగా వాళ్ళ ప్రాణాలు తీసి సుమారు 2 కోట్ల భారతీయుల్ని ఉన్న పలంగా నువ్వు నివసించే ఈ భూమి ఇది ఇక నీ దేశం కాదు, ఇది విదేశం, ఇక్కడి నుంచి తమరు కట్టుబట్టలతోటి బయలుదేరండి అన్న భయంకరమైన రోజు ఈనాడు. ఆ 3 లక్షల ప్రజలు, దాదాపు 2 కోట్ల భారతీయులు ఇవాళటికి కూడా కాందీశీకులుగా తమ దేశంలోనే రెఫ్యూజీలుగా నివసిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదంటే అది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపిస్తున్న రీజనల్ పార్టీలు, వీళ్ళ వల్ల కోట్లాది మంది భారతీయులు భారత్కి ఇటువైపు కానీ అటువైపు కానీ ఇవాళ నివసిస్తున్నారంటే ఆ పాపం, ఆ 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన దానికి బాధ్యత పెద్దలు రాజవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు గాంధీ నెహ్రూ కుటుంబం అని చెలామణి అవుతున్న ఫిరోజ్ ఖాన్ ఫ్యామిలీ. తప్పనిసరిగా ఆ కుటుంబం, ఫిరోజ్ ఖాన్ కుటుంబం భారత జాతికి క్షమాపణలు చెప్పక తప్పదు. చెప్పించాల్సిన బాధ్యత కూడా ప్రతి భారతీయుడి మీద మన మీద ఉన్నది. ఇక దేశ విభజన భయానక రోజు ఒఫీషియల్గా డిక్లేర్ చేయటము పార్టీషన్ హారర్ రిమెంబరెన్స్ డే. మన ఒక రోజు ముందు, స్వాతంత్ర దినోత్సవాల ఒక రోజు ముందు ఈ లక్షలాది మంది, కోట్లాది మంది ప్లస్ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇటువంటి నాయకులందరినీ కూడా గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసినందుకు మరోసారి హిందూ వాహినికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆస్థానాలు, సంస్థానాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలుగా విడివిడిగా ఉన్న మన హిందూ సమాజం అఖండ భారత్లో ఒక టైంలో హిందుస్థాన్ అనండి, పాకిస్తాన్ అనండి, ఆఫ్ఘనిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ అనండి, నేపాల్, భూటాన్, టిబెట్, బర్మా, శ్రీలంక, జావా, సమత్ర ఇలాంటి దేశాలలో హిందూ సమాజం ఒకప్పుడు ప్రభావం చేసే పరిస్థితి నుంచి ఇవాళ సెక్యులరిజం పేరు మీద మన దేశంలో, ఒక హిందూ దేశంలో బందీగానే మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఇవాళ హిందూ పండగలు చేసుకోవాలన్నా పర్మిషన్లు కావాలి. ఏదన్నా దుకాణం మీద కాషాయం జెండా ఎగరేస్తే అబ్బో మత కలహాలు సృష్టిస్తున్నారు అని కేసులు పెట్టాలి.
కానీ మనం అందరం హలాల్ తినాలి, హజాల్ వినాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అపీజ్మెంట్ నడిపిస్తున్న రీజనల్ పార్టీలు, మన టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు మన హిందూ సమాజానికి తీసుకొచ్చిన దరిద్రం. ఇక ఏ దరిద్రానికైనా ఏ దుర్దశకైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిటు 2014లో ఆ లిమిట్ అన్నది ఖతమైనది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ధర్మం ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక యుగ పురుషుడు పుడతాడు. ఆ యుగ పురుషుడు పేరే నరేంద్ర మోడీ. అఖండ భారత్ స్థాపన దిశగా మన హిందుత్వం కోల్పోయిన పునర్వైభవం దిశగా నరేంద్ర మోడీ గారు తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిండు. ఆర్టికల్ 370ని తీసేయడం. ఎందుకంటే ఆర్టికల్ 370 టెర్రరిస్టు కార్యకలాపాలు కొనసాగించడానికి ఒక కవచంలాగా పనిచేస్తుంది. ఆర్టికల్ 370ని తీసేసి జమ్మూ కాశ్మీర్ని, లదాఖ్ని పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం చేసిన మునగాడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ కుటుంబం, ఇటువంటి పార్టీల వల్ల, ఇటువంటి కుహానా సెక్యులర్ మనుషుల వల్ల బార్డర్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఇంకా కాందీసీకులుగా, రిఫ్యూజీలుగా ఇబ్బందులు పడుకుంటూ, ఇక్కడనేమో ఇస్లాం పెరిగింది, ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగింది. బార్డర్కి అటువైపు మాత్రం హిందూ సమాజం పూర్తిగా లక్షల మంది మాన ప్రాణాలు కోల్పోయి, మాన ప్రాణాలను లూటీ చేసి, అయితే వాళ్ళని మతం మార్పిడికి కానీ లేదా పాకిస్తాన్ని వదిలి బంగ్లాదేశ్ని వదిలి భారతదేశంలో తరిమి కొట్టి కానీ అక్కడ 90% పైన హిందూ సమాజం తగ్గిపోయింది. మతతత్వ పరంగా భారతదేశాన్ని విభజించిన పీడ దినం ఇవాళ ఆగస్టు 14. మత ప్రాతిపదికన విభజించిన హిందువులకి ఇవాళ ఒక దేశం అంటూ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఇచ్చిన ఒక దరిద్రం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.